హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు ఎమ్మెల్యేలు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మాకే ఓటేయాలంటూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. కుర్చీ వేసుకొని మరో పనులు పూర్తి చేయిస్తామంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఈ ప్రచార హోరు కొత్తదేం కాదు. ఎన్నికలు జరిగే ప్రతి చోట ఇదే క్యాసెట్ వేయడం టీఆర్ఎస్ నేతలకు అలవాటైపోయింది. ఓట్లేసే వరకు వదిలిపెట్టకుండా జనం చెవిలో పువ్వులు పెడుతూనే ఉంటారు. ఓట్లు పడగానే పత్తా లేకుండా పోతారు. హుజూర్ నగర్ దుబ్బాకలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎన్నెన్నో హామీలు గుప్పించి ఆ తర్వాతే మొండి చేయి కూడా చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అలాగే దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి హరీష్ రావు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏడాది గడిచినా పనులు ప్రారంభం కాలేదు. దుబ్బాకలో ఉప ఎన్నికల తర్వాత ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ప్రత్యేక అభివృద్ధి నిధులు మళ్లించి ఎలక్షన్కు ముందు నియోజకవర్గంలోని కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్లు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్లు టీఆర్ఎస్ మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అప్పుడు వారికి అన్యాయం జరిగిందని ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోలేదు. దుబ్బాక ప్రాంతంలో బీడీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారు, వాటిని నేటికి దిక్కులేదు. ఎస్సీ ఎస్టీలకు సబ్ప్లాన్ నిధుల కింద కార్పొరేషన్ లోన్లు మంజూరు చేస్తామన్నారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామన్నారు. నేటికి ఒక్క హామీ కూడా నెరవేరలేదు. దుబ్బాక నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అనేక హామీలు ఇచ్చారు, కానీ సంవత్సరం గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇప్పటికీ కూడా పనులైతే ప్రారంభించే పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు ఏంది వాళ్ళకి ఇచ్చిన హామీలేంది, ఏ విధంగా ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం మాట తప్పించుకుందా లేకపోతే ఏమైనా కార్యక్రమాలు చేసిందా అనే మాటలతో మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు దుబ్బాక ప్రజలు ఉన్నారు. చెప్పండి, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఇక్కడ ఏమి హామీలు ఇచ్చిండో, అసలు ఏంది పరిస్థితి? దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు అనేక రకమైన హామీలు ఇచ్చిండు. దుబ్బాకను భూతల స్వర్గం చేస్తా అని చెప్పి, సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తా అని చెప్పి అనేక రకమైన మాటలు చెప్పి ఆ రోజు దుబ్బాక ప్రజలను మోసం చేయడం కోసం ప్రయత్నించిండు. కానీ దుబ్బాక ప్రజలు అవన్నీ కూడా నమ్మకుండా మరి హరీష్ రావు గుణపాఠం చెప్పడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల లోపల అన్ని కుల సంఘాల భవనాల పేరిట మరి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ సంబంధించి ఇంతవరకు కూడా ఇక్కడ కూడా పనులు ప్రారంభం కాలేదు. మరి అదేవిధంగా ఆ రోజు 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు మరి ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తే వాళ్ళు వెంటనే ఉద్యోగాలకు మళ్ళీ తీసుకోవడం చెప్పి ఆ రోజు అంటే వాళ్ళు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే ఆ ఉద్యమకారులు అంటే ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వెంటనే రెగ్యులేట్ చేస్తాం, మళ్ళీ పనిలోకి తీసుకోమని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిపోయి మళ్ళీ మర్చిపోయి వాళ్ళని మళ్ళీ విధులపాలు చేసిండు. అంటే దుబ్బాకల్నే స్వర్గం చూపించినట్టు చెప్పి హామీలు ఇచ్చాడు. అప్పుడు అవి నేటికి కూడా ఒక సంవత్సరమైనా ఒక్కటి కూడా నెరవేరలేదు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తామని 2014 నుంచి కూడా చెప్తున్నారు కేసీఆర్ ప్రభుత్వము. పక్కన హరీష్ రావు కూడా 2 కాళ్ళు అంటూ సిద్దిపేట 1 కాళ్ళు, దుబ్బాకను 1 కాళ్ళు 2 కాళ్ళతోనే అభివృద్ధి చేస్తా అని దుబ్బాక కంటే మన ముళ్ళు పొడిచినట్టు పొడిచిండు. దుబ్బాకల రైతులకు ఇప్పటివరకు ₹1,00,000 రుణమాఫీ 2014 సంవత్సరం కూడా ఈ రోజు వరకు కూడా కాలేదు. అంటే హరీష్ రావు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి హుజురాబాద్ ప్రజలారా, మీరు హరీష్ రావు మాటలను ఎప్పుడు కూడా నమ్మద్దు. వందలాది మంది కిరాయి చెల్లించలేనటువంటి దుస్థితిలో కూడా కుటుంబాలను ఇబ్బందులు పడతా ఉన్నాయి. వాటిని డబుల్ బెడ్రూమ్ వెంటనే పంపించేయాలని ఈ దుబ్బాక మండల కేంద్రంలో ఉన్నటువంటి చేనేత అత్యధిక వర్గం చేనేత వర్గం. ఆ చేనేత వర్గానికి ఆ సొసైటీ ఎన్నికల నిర్మాణంలో ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఎన్నికల్లో పాలకవర్గం లేకపోవడం వల్ల అందులో అనేక రకాల అవకతవకలకు కూడా ఆస్కారం నెలకొంటా ఉంది. వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి గారు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య కోసం కూడా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఇతరత్ర అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం జరిగింది. దాని మీద కూడా ఇట్లాంటి అనేక రకాల 10ల సంఖ్యలో హామీలు ఇచ్చి ఎక్కడ సమస్యల పరిష్కారం లేదు. వీటితో పాటు ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతంలో ప్రతి కుల సంఘానికి సొసైటీ కమ్యూనిటీ హాళ్ళు ప్రొసీడింగ్లు ఇచ్చి నెలలోపల పూర్తి చేస్తామని చెప్పి ప్రారంభిస్తామని చెప్పి అప్పుడు ప్రకటించి ఇప్పటి వరకు దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రారంభానికి సంబంధించినటువంటి కనీస అవకాశాలు కూడా ఈ రోజు వరకు కనబడట్లేదు. కాబట్టి సంవత్సరం పూర్తవుతున్నా ఇచ్చిన హామీల అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి ఫస్ట్ దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా నుంచే చాలుగా రైతు బంధు ప్రోగ్రాం పెట్టాలని మేము కోరుతున్నాం. మరి మా ఎస్సీ కార్పొరేషన్ లోన్లను కూడా తక్షణమే అమలు చేయాలని ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. ఎస్సీలం ఎవరికి ఎలాంటి సదుపాయం లేకుండా కూలీ రాలి చేసుకుని బతుకుతున్నాం. అటువంటి ఇబ్బందులు లేకుండా దయచేసి ఎస్సీ కార్పొరేషన్ వెంటనే అమలు చేయాలని
మేము దుబ్బాక నియోజకవర్గం తరఫున దుబ్బాక మున్సిపాలిటీ నుంచి వెళ్ళి అబద్ధాలు చెప్పి దుబ్బాకను ఏ విధంగా అయితే మోసపూరితంగా మోసం చేసిన ఈ హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. ఒకప్పుడు మామూలుగా కేటీఆర్ అన్నాడు, మన ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు డల్లాస్ని చేస్తామన్నారు. ఆ డల్లాస్ అక్కడనే పోయింది. ఇప్పుడు మా దుబ్బాకకు వచ్చి దుబ్బాకలో ఉప ఎన్నికలు ఉన్నప్పుడు ఏమన్నాడంటే హరీష్ రావు గారు, మా దుబ్బాక మండలంలో బలవంతాపూర్ నుంచి ధర్మారం వరకు ఒక రోడ్ ఉంటుంది, దాన్ని శంకుస్థాపన చేసి 2 రోజుల రోడ్ అయిపోతుందన్నంత ఆత్రమాత్రం చేసిండు. ఇది ఆయనకే తెలియాలి, ఎంతవరకు సమన్వయం అనేది కూడా ఆయనకే తెలియాలి. ఇప్పటివరకు ఆ రోడ్డు కాలేదు. మొన్న మేము నాటేస్తామంటే కూడా మా ప్రజాప్రతినిధులు వచ్చి ఆ పని చేయకండి, మా పరుగు పోతుంది అని చెప్పి వాళ్ళ అన్నిట్లో మేము సపరేట్ కూకున్నాము. అదేవిధంగా హరీష్ రావు దగ్గర ఇంకొక కథ కూడా ఉంటుంది. పాపం మినిస్టర్ గారికి ఏందనంటే ఆడవాళ్ళు అంటే సానుభూతి ఎక్కువనో మరి లేకుంటే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువనో తెలియదు, కానీ వీళ్ళు చేసే పాలన ప్రతి ఒక్కటి దోపిడి తప్ప ఇంకేముండదు. ఈ మోసపూరితమైన మాటలకు మీరు లొంగకండి. దుబ్బాకను ఏదో చేస్తామని చెప్పిండు, పాత బస్ స్టాండ్ అన్నాడు, కొత్త బస్ స్టాండ్ అని చెప్పిండు. కానీ పాత బస్ స్టాండ్ ఇంకా అన్నే ఉన్నది, కొత్త బస్ స్టాండ్ ఇంకా ఇంతవరకు మొదలు కాలేదు. రోడ్లు కూడా ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఈ మోసపూరితమైన మాటలు చెప్పే ఈడ ఓట్లు సంపాదిద్దామని చెప్పి ట్రిబుల్ షూటరు అన్నీ చెప్పిండి. ఈడ ఏం చేయలేదు. మీరు కూడా మోసపోకుండ్రి. హుజురాబాద్ ప్రజలు మీరు తగిన బుద్ధి అక్కడి నుంచి మేము ఇక్కడ ఎట్లా చెప్పినామో మీరు కూడా అక్కడి నుంచి కరెక్ట్ బుద్ధి చెప్పాలి. హరీష్ రావు అనే వ్యక్తి ఏమన్నంటే మాయమాటలు చెప్పుట్లా నెంబర్ 1. ఇవాళ ఏం చేస్తాడంటే ఎవరైతే రైతులు ఉంటారో రైతుల దగ్గరికి వెళ్తాడు, రైతుల దగ్గరికి వెళ్ళి నీకు బలరిప్పిస్తా అంటాడు. ఎవరైతే గొల్లు ఉంటారో గొల్లు రిప్పిస్తామని అంటారు. ఆ గొల్లు రిప్పియారు, బలు రిప్పియారు. మన దగ్గర నుంచే డీడీకి అనే అమౌంట్ వసూలు చేస్తారు. అది సగం పైసలు కాగానే ఏదో 100కు 50% అమౌంట్ జమ కాగానే దాంట్లో 10% గొల్లరో బలరో తీసుకొని వచ్చి చూపిస్తారు. మేము కూలి చేసుకొని బతుకుతున్నాం. మాకు భూమి లేదు, వ్యవసాయం లేదు, ఎద్దు లేదు, ఏం లేదు. రెక్కలగల్ల కష్టం చేసుకొని బతుకుతున్నాము. సాగు చేయించి 2 ఏండ్లు అవుతుంది. ఇది ఇల్లు మాది కూలిపోయిన ఇల్లు. సాగు చేయించిర్రు, మట్ట చేయించారు, మేము కట్టిపిస్తాం. నేను వరకు ఇల్లు లేదు, ఏం లేదు. గిట్లా గుడి చేసుకున్నాం. లేదు వచ్చి అమ్మ మేము కట్టిపిస్తాం తీయి కాలు జాగుంటే అన్నాడు. ఈ వరకు పత్తలేడు, జాడలేడు. నా పరిస్థితి ఏమో గిట్లా భర్త లేకపోయే. నేను ఎటంటే తిరగాలి, ఏం కథ సార్. మాకు భూమి కూడా లేదు సార్, భూమి కూడా లేకపోతే తవిడి గింజలు పండించుకుందామన్నా లేదు. ఇయ్యలే ఇస్తాన్నారు కానీ ఇయ్యనేలే, ఎవరు ఇయ్యలే. మాకు భూమి ఇయ్యలే, జాగి ఇయ్యలే, ఇల్లు కట్టి ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మేమే కిరాయిలు కట్టుకుంటుంటిమి. మాకు ఏం రాలేదు సార్. ఇప్పటి వరకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాలకు తీసుకొని పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళు హుజరాబాద్లో మళ్ళీ మేము మూకుమ్మడిగా పోటీ చేస్తాం అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తాన్న మంత్రి ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాలేదు. ఏదో అడపాదడప ఇప్పటివరకు 50,000 రూపాయల లోపల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చినప్పటికీ అవి కూడా పూర్తి స్థాయిలో కాని పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూడా కాళేశ్వరంతో మేము ఈ ప్రజలకు న్యాయం చేస్తాము, ఎట్టి పరిస్థితిలో ఇక్కడ 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందిస్తామని చెప్పి ఎలక్షన్లో మాట ప్రతిసారి వాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా కాళేశ్వరం ద్వారా నేరుగా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. కాబట్టి మొత్తానికి చూసుకుంటే ఎలక్షన్లలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలు ఇప్పటికే తీవ్రంగా చాలా ఆగ్రహంతో ఉన్నారు దుబ్బాక ప్రజల నుంచి కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అంజీతో రాజు న్యూస్ దుబ్బాక నుంచి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చింది? టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని హుజూర్ నగర్ ప్రజలకు ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నాడా అంటే లేదని చెప్పాలి. ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీలను అటకెక్కించారు. 2018 సాధారణ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఉత్తమ్ కుమార్ గెలిపారు. ఆ తర్వాత 2019లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్ గెలుపొందడంతో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు కేసీఆర్.
కేసీఆర్ మాటలను నమ్మిన హుజూర్నగర్ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించిన నేటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. పైపెచ్చు 2019 అక్టోబర్ 26న కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి మరోసారి హామీల వర్షం కురిపించి నియోజకవర్గ వాసులను నిండా ముంచారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి చర్చ జరుగుతుంది. దానికంటే ముందు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించిన ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరా లేదా ఇత్యాది అంశాలు మనతో మాట్లాడడానికి హుజూర్నగర్ సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 అక్టోబర్ 21 సీఎం ప్రజాకృతజ్ఞత సభ పెట్టి ఇక్కడ హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు కనీసం కొంతవరకైనా నెరవేరా లేవా, అసలు ఏమేమి హామీలు ఇచ్చారు ఆయన? మన సీఎం గారు మాటలు ఏ విధంగా ఉంటాయో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. అదేవిధంగా కృతజ్ఞత సభ పేరుతో హుజూర్నగర్ వచ్చి గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ భారీ మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ నేను వరాల జల్లులు కురిపిస్తా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన మాటలలో ఒక్కటి కూడా ఈ రోజుకు పూర్తి కాలేదు. అదేవిధంగా మనం ముందుకు పోతే ఈ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కార్మికులు కర్షకులు ఎక్కువ రైతు ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో చర్చించి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ అనేది నేను మంజూరు చేపిస్తా అని చెప్పారు. దానికంటే ముందే 2017లో బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ ఈఎస్ హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన హాస్పిటల్కి ఈరోజు కూడా అతిగతి లేదు. ఒక డిస్పెన్సరీ తీసుకొచ్చి మేము అసలు ఈఎస్ఐ హాస్పిటలే తీసుకొచ్చినాం అని చెప్పేసి లోకల్లో టీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లోకల్లో ప్రజలకి ఇట్లాంటి కల్లబొల్లి డిస్పెన్సరీ చూపించేసి కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఇట్లాంటి హామీలు ఎన్నో నిరుద్యోగ యువతకు కూడా లోకల్లో ఉద్యోగ కల్పన చేస్తాను, లోకల్ ఇండస్ట్రీస్లో 100% ఏదైతే ఉందో వారికి ఉద్యోగాల కల్పన మేము చేస్తాము, వారి కోసం ఒక పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఈ రోజు కూడా అది అసలు దానికి ఈ రోజు కూడా దానికి కనీస ప్రణాళిక చేసింది కూడా ఈ రోజు కూడా లేదు. ఇక ఇదే గెలిచిన ఎమ్మెల్యే గారు శానంపూడి సైదిరెడ్డి గారు నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది, నన్ను గెలిపించిన తర్వాత ప్రతి ఫ్యాక్టరీ ముందు గేటు ముందు నేను టెంట్ వేసుకొని కూర్చొని ఉద్యోగాలు ఇప్పించిన తర్వాతనే నేను నియోజకవర్గంలో తిరుగుతా అని చెప్పారు. మరి వాటికి దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజు కూడా ఒక నిరుద్యోగ జాబ్ మేలేసిన పాపన పోలేదు. ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం సీఎం గారితో పాటు వారు ఎమ్మెల్యే కూడా ఈ చాలా తీపడి కబుర్లు చెప్పడానికి వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అయ్యే మాటలు ఇప్పుడు హుజూరాబాద్లో చెప్తున్నారు. మరి హుజూరాబాద్ ఉప ఎన్నికను అడ్డం పెట్టుకొని దళిత బంధు పేరుతో దళితులు మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క కేసీఆర్ వాస్తవంగా మాకు మేనిఫెస్టోలో 2018లో కేసీఆర్ మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాలని చెప్పేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టాడు. నాయనా కేసీఆర్ గారు మాకు కావాల్సింది దళిత బంధు మేము స్వాగతిస్తాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ మీరు దళిత బంధు ఇవ్వండి. ఒక హుజూరాబాద్ ఉప ఎన్నిక చూసుకొని దళిత బంధు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బంధు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మీరు బంధు ఇవ్వాలి. కానీ ఒక దళితులతో కాకుండా మాకు దళిత 3 ఎకరాల భూమి ఇస్తా అని మీరైతే మేనిఫెస్టోలో పెట్టావా అది అమలు చేయ తప్ప, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు మరి ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పినావు. కేసీఆర్ KG to PG ఉచిత విద్య అన్నావు. మరి ఇవాళ హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు అసెంబ్లీలో మరి గురుకుల పాఠశాలలో ఉన్న అగ్రవర్ణాలకు రిజర్వేషన్ అంటున్నావు. నాయన గురుకుల పాఠశాలలో ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి. నువ్వు ప్రత్యేకంగా గురుకుల పాఠశాల రిజర్వేషన్ కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కోసం నువ్వు చేస్తాన్న హామీని నెరవేర్చు తప్ప హుజూర్నగర్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా దుమ్ము ధూళి మరి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే స్పందించి మరి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నువ్వు ప్రయత్నం చేయ తప్ప ప్రతిపక్షాలను మాట్లాడే గొంతులు నొక్కి తప్పుడు కేసులు బనాయించడం కాదు. సైదిరెడ్డి గారు మీరు చేయాల్సింది హుజూర్నగర్ నియోజకవర్గంలో యువత ఎక్కువ ఉన్నారు. యువత పేరుతో నువ్వు ఓట్లనే నీ బ్యాలెట్ పేపర్లో మాయమాటలతో బ్యాలెట్ పేపర్లు ఎంచుకున్నావు. ఇది కాదు కావాల్సింది. హుజూర్నగర్ నియోజకవర్గం కూడా నువ్వు దళిత బంధు తీసుకురా, అప్పుడు నిన్ను హుజూర్నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గారిని స్వాగతిస్తాం తప్ప మరి ఈ యొక్క దళిత బంధు పేరుతో మోసం చేస్తున్న కేసీఆర్ని హుజూరాబాద్లో ఖచ్చితంగా అక్కడున్న నియోజకవర్గ ప్రజలు ఓటమి పాలు చేసి తెలంగాణలో మరొకసారి మరి తెలంగాణ ప్రజలు నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్. అంటే ఈ ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన అంటే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మోటివేట్ అంటే ఇంకొద్దిగా ఇన్నోవేట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అదేం జరగనట్టు కనిపిస్తుంది. ఇంకా ఏమేమి హామీలు ఇచ్చారో ఏమేమి జరగలేదు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలతో సుమారు 4000 కుటుంబాలకు ఉపయోగపడేలా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. సరే, తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం,
దాని తర్వాత 2018లో కూడా అదే ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో అక్టోబర్ 21వ తారీఖున సీఎం గారి స్వయంగా హుజూర్నగర్లో కూతవేడు దూరంలో ఇందిరమ్మ ఇళ్ళకి కూతవేడు దూరంలోనే అందరికీ కూడా ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ టైంలో మోడల్ హౌస్ చేసి ఇక్కడ అందరినీ కూడా తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మొత్తం కూడా పూర్తయ్యి వాళ్ళు ఇస్తే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు వస్తుందో అని చెప్పేసి ప్రజలు ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఇబ్బంది పడే విధంగా మొత్తం కూడా హుజూర్నగర్లో ఉన్న 1000 టన్నుల చెత్త గత సంవత్సరం నుంచి ఇక్కడ పోయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కేవలం కూడా వారు ఇచ్చిన హామీలు ఉప ఎన్నికల సమయంలో సాగర్లో కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, రేపు హుజూరాబాద్లో కావచ్చు, ఉప ఎన్నికలు ఎక్కడైతే ఉంటే అక్కడ హామీలు ఇవ్వడం జరుగుతుంది. హుజూర్నగర్లో ముఖ్యంగా ఎన్ఎస్పీ కెనాల్ కాలువ కట్ట మీద సుమారు 400 నుంచి 550 కుటుంబాలు నిర్వాసితులుగా ఉన్నారు. వాళ్ళు కాలువ కట్ట మీద జీవించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఇళ్లను వెంటనే కంప్లీట్ చేసి ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ గారు ఖచ్చితమైనటువంటి హామీని ఇచ్చారు. మేళ్ళచెరువు చింతలపాలెం స్టేషన్ని హుజూర్నగర్ కోర్టు పరిధిలో చేస్తామని. దాదాపుగా మేము 24 నెలలు వెయిట్ చేయడం జరిగింది. దాదాపు మా న్యాయవాదులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. అయినా కూడా ఆయన స్పందించకపోగా ప్రత్యేకంగా దాన్ని కావాలని చేసి ఆఫ్ చేయడం జరిగింది. ఏది మేళ్ళచెరువు చింతలపాలెం స్టేషన్ కలగకుండా సైదిరెడ్డి గారు ఆఫ్ చేస్తే మాకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకొంతమంది న్యాయవాదులు కలిసి ప్రభుత్వం ద్వారా రీసెంట్గా వేరే కొత్త కోర్టు మంజూరులో భాగంగా మేళ్ళచెరువు చింతలపాలెం స్టేషన్ హుజూర్నగర్ తెప్పించుకోవడం జరిగింది. అంటే కేవలం న్యాయవాదుల పోరాటం వల్లనే జరిగింది కానీ ప్రభుత్వ పరంగా అంటే ఇక్కడ ఎమ్మెల్యే పరంగా మాత్రం ఏం కాలేదంట. 100% ఎమ్మెల్యే గారు వ్యతిరేకంగానే ఉన్నారు. న్యాయవాదులు అందరూ విజ్ఞప్తి చేసినా సరే, విజ్ఞప్తి చేసినా కావాలని చెప్పేసి చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే హుజూర్నగర్ మున్సిపాలిటీకి 25 కోట్లు కేటాయించడం జరిగింది. ఆయన హామీ ప్రకారం 25 కోట్లు ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. గుర్రంపోటు తండాలో గిరిజన భరోసా యాత్ర ద్వారా మా బండి సంజయ్ గారిని తీసుకొచ్చి యాత్ర నిర్వహిస్తే మా మీద కూడా తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని కూడా మా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డితో సహా 38 రోజుల పాటు మా మీద అన్యాయంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ గిరిజనులకి రెసిడెన్షియల్ కళాశాలని హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తానని చెప్పిండు. ఇంతవరకు దాని ఊసే లేదు. ఈ విధంగా దళిత బడుగు బలహీన వర్గాల మీద ఈ ఎలక్షన్ హామీలకే మేము గుర్తొస్తాం తప్ప అదేవిధంగా కిష్టపట్ట ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేను కుర్చీ వేసుకొని నిలబడతా, ప్రజా దర్బారు నిర్వహిస్తా, ప్రతి ఒక్క ఎకరానికి నేను సాగునీటిని తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు వరకు కూడా వాటిని నెరవేర్చిన దుస్థితి లేదు. చెప్పండి, అంటే హుజూర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ చాలా వరాల జల్లు కురిపించారు. ఆ వరాలలో ఏమైనా నెరవేరినా లేదా? శానంపూడి సైదిరెడ్డి గారి సొంత మండలానికి సొంత ఊరికి పోయే రోడ్డు ఈరోజు హుజూర్నగర్ నుంచి మఠంపల్లి పోయే రోడ్డు ఏ విధంగా ఉందంటే దీనావస్థ స్థితిలో ఉంది. అసలు మోకాల్లోతు గుంటలు అసలు లారీలు అయితే నమ్మశక్యంగా లేదు పోవటానికి. ఎక్కడ పడితే అక్కడనే కట్టలు ఇరిగి లారీ బోల్తాలు పట్టడం, కార్లోళ్ళు ఇబ్బంది పడటం, టూ వీలర్లు అయితే ఎంతమంది పడి దెబ్బలు తగిలినాయో ఇంత అసలు చెప్పన విధంగా లేదు. అసలు ఫ్యామిలీ పరంగా పోయేవాళ్ళు అసలు నైట్ అంటే ఈరోజు మఠంపల్లి నుంచి సొంత నియోజకవర్గానికి హుజూర్నగర్కి రావాలంటే రాలేని పరిస్థితి. సొంత మండలం నుంచి ఈరోజు నైట్ 6 దాటితే రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయి. దాంట్లో తట్టెడు మట్టి పోసే దిక్కు లేదు ఇంతవరకు. అసలు ఆయన సొంత మండలానికి పోయే రోడ్డునే బాగు చేయించలేని ఈయన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాడు? అంటే ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలు అసలు ఏ ఒక్కటి నెరవేరలేదు. చేయాల్సిన పనులు కూడా చేస్తలేరు. చేయవలసిన పనులు కూడా ఏది చేయలేదు. 25 కోట్లకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. 25 కోట్లకు సంబంధించి ఆ రోజు కేసీఆర్ మున్సిపాలిటీకి ప్రకటించిండు. కానీ దాన్ని కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి దాంట్లో దుర్వినియోగం చేయాలని చూస్తాం. చెప్పండి, అసలు ఏమేమి ఇక్కడ హామీలు అప్పుడు నెరవేర్చిన 2 సంవత్సరాలు అయింది. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరా లేదా? హామీలు అయితే ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాది 13వ వార్డు. ఇక్కడ ఎస్టీ తరపున ఒకటి బంజర్ భవన్ చేపిస్తా అన్నారు. ఇంతవరకు బంజర్ భవన్ అయితే చేపిలేదు. 1.5 కోటి పెట్టి శాంక్షన్ చేయించారు కానీ ఓన్లీ పిల్లర్లే లేపారు కానీ ఇంతవరకు వర్క్ టెండర్ అయింది, అసలు ప్రాసెస్ అయింది ఇంతవరకు ఎవరికి ఏం తెలియదు. ఒకసారి గతంలో అడిగితే ఎవరు నాకు మన కమిషనర్ గారు హుజూర్నగర్ మున్సిపాలిటీ కమిషనర్ గారిని అడిగితే నాకేం తెలియదు అన్నారు. దాని గురించి కొంచెం లోతుగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఒడ్డుకు చేరిన దాకా ఊరమల్ల ఆ తర్వాత బోడమల్ల అయిన చందంగా వ్యవహరించి ఈ టీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కూడా ఇప్పుడు ఇదే స్ట్రాటజీ హుజూరాబాద్లో కూడా
ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. కాబట్టి హుజూరాబాద్ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించింది. మేము మోసపోయినట్టు కూడా హుజూరాబాద్ ప్రజలు మోసపోద్దని కూడా ఇక్కడ ఉన్న హుజూర్ నగర్కి సంబంధించిన ప్రజలు కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజు, సుమన్, నల్గొండ జిల్లా. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నాయకులకు ఎక్కడ లేని అభివృద్ధి పనులు గుర్తుకు వస్తాయి. ఓట్ల కోసం అక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేస్తారు, కానీ పనులు మాత్రం ప్రారంభం కావు. ఇది హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇక్కడి ఎమ్మెల్యేలు దాసి వినయభాస్కర్, ఆరూరి రమేష్, ననపనేని నరేందర్ పోటీలు పడి మరీ శిలాఫలకాలు వేశారు. పనులు పోటీ పడి చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను చూసి మురవడం తప్ప చేసేదేమీ లేదు. వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న నాయకులు నాలాలు వెడల్పు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హామీలిచ్చి పనులు చేయకుంటే ఇక హామీలకు అర్థమేముందని వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మనకు ఎన్నో శంకుస్థాపనలు చేశారు. దాదాపుగా 20-30 శంకుస్థాపనలు చేశారు. అయిపోయిన పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. మోర్ల విస్తరణ అన్నారు, రోడ్లు అన్నారు. ఇదే విధంగా అసలు వీటికి ఎంత బడ్జెట్ కేటాయించారు, అసలు ఆ పనులు ఎందుకు ఆపుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనే దాని మీద ఈ లోపాయకరమైన వ్యవస్థ అర్థం కావడం లేదు. మరి ఎందుకు ఈ ఎలక్షన్ల ముందటనే ఇలాంటి వ్యవస్థను చేయాలి, మరి ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉండాలి, శంకుస్థాపనలకు ఇచ్చినంత విలువ పనులలో ఎందుకు జరగడం లేదు. ఎలక్షన్లు అయిపోయి ఇప్పటికీ 3-4 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. టీడబ్ల్యూఎంసీలో ఇప్పటి వరకు ఒక్క కార్యాచరణ చేసింది లేదు. అధికారులు రోడ్ల మీదకి వచ్చి చూసింది లేదు. ప్రజల సమస్యలు పట్టించుకున్నది లేదు. ఎక్కడైనా ఏమన్నా సమస్యల మీద ఎత్తి చూపినా కూడా ఇంతవరకు ఈ రోడ్ల విషయానికి వస్తారు. ఇక్కడ రోడ్లు చూడండి, గుంతలు పట్టి సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఇక్కడ బండ్లు ఎంత ట్రాఫిక్ సార్. గోపాలపూర్లో సిటీ మాత్రం అది బ్రహ్మాండంగా పెరిగిపోతున్నది. ట్రాఫిక్ పెరిగిపోతూ ఉన్నది. ఇక్కడ పరిస్థితులు మాత్రము చక్కదిద్దలేదు. ఇక్కడ చూడండి, ఒకసారి రోడ్డు మీద గుంతలు చూడండి ఎట్లా ఉన్నాయో. వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది, లాక్ అవుతుంది. గోపాలపురం మెయిన్ రోడ్ కూడా సముద్రం లాగా అవుతున్నాయి. మొత్తం కాలువలన్నీ వాగులాగా తలపిస్తున్నాయి. చిన్న వర్షం పడ్డా కూడా చిత్తడిగా అయిపోతున్నాయి. వాటి గురించి ఇంతవరకు పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే మినిస్టర్లు ఇదివరకు చేసిన దాని మీద ఈ బ్రాంచీ రోడ్లని, ఈ విజయనగర్ కాలనీ రోడ్స్, సరస్వతి నగర్ కాలనీ రోడ్స్, ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేసిళ్ళు. వాటికి అభివృద్ధి చేయలేదు ఇంతవరకు. మరి వాటికి ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా తెలియదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కనబడుతున్నారు. మిగతా రోజులలో అసలే కనబడతలేరు. వాటిని పట్టించుకున్న నాదుడు కూడా లేరు. సో ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి ఎన్నికలు వచ్చినా కూడా ఏ మున్సిపల్ ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఎక్కడ వచ్చినా కూడా అక్కడ శిలాఫలకాలు వేసి అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలికి అభివృద్ధి చేస్తామంటూ హామీలు గుమ్మరించి ఎన్నికల తర్వాత కనపడని నేతలకు సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయో పూర్తిగా విశ్లేషణ కొనసాగిద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా టీఆర్ఎస్ నేతలందరూ విచ్చలవిడిగా హామీలు కురిపిస్తున్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ఇది చేస్తాం అది చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే ఈ ప్రగల్భాలు, ఈ హామీలు టీఆర్ఎస్ నేతలకు కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి పర్వాలు మనం చూసాం. హుజూర్నగర్ ఎలక్షన్స్ కానీ, దుబ్బాక కానీ, వరంగల్ మున్సిపాలిటీ కానీ, జిహెచ్ఎంసీ కానీ ఏ ఎలక్షన్స్కు ముందైనా కూడా విచ్చలవిడిగా శిలాఫలకాలు పెట్టడము, ఇది చేస్తాం అది చేస్తామంటూ దానికి సంబంధించి శంకుస్థాపనలు చేయడము, ఎలక్షన్ అయిపోగానే కనీసం ముఖం కూడా అటువైపు తిప్పకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పాలనలో కనిపిస్తుంది. ఇలాంటి ఉదాహరణలు చాలా కనిపిస్తున్నాయి. అన్నిటి గురించి మాట్లాడదాం. హుజూర్నగర్తో పాటుగా దుబ్బాక, వరంగల్ మున్సిపాలిటీ కానీ ఇతరత్ర అన్ని ప్రాంతాలలో ఆ రోజు ఎలక్షన్లప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమేమైతే హామీలు ఇచ్చారు, ఎన్ని శిలాఫలకాలు ఓపెన్ చేశారు, ఆ తర్వాత వాటి పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో పాటు మాట్లాడేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ లైవ్లో ఉన్నారు. అదేవిధంగా విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా
సునీల్, ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు హుజురాబాద్లో ఎలక్షన్స్ చూస్తుంటే ఒక విచిత్రమైనటువంటి పోకడ. ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేస్తాం, ఏదో ఒక అభివృద్ధి చేస్తామంటూ మరొకసారి శిలాఫలకాలు కానీ, మహిళా సాధికారత అంటూ మీటింగ్లు పెట్టడం కానీ, కులా సంఘాల భవనాలు అంటూ కానీ విచిత్రమైనటువంటి అన్ని హామీలు కురిపిస్తున్నారు. మన గత అనుభవాలు చూస్తేనేమో హుజూర్నగర్ కానీ, దుబ్బాక కానీ ఇక్కడ చూస్తేనేమో ఎన్నికల తర్వాత ఇంతవరకు వాళ్ళు ఓపెన్ చేసిన శిలాఫలకాలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చిన పరిస్థితి కనబడట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? 4 నెలలుగా హుజురాబాద్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంటు ఉప ఎన్నికల్లో గెలవాలి అని సర్వశక్తులు ఒడ్డుతోంది. మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి హామీలన్నీ గుప్పిస్తున్నాడు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక 20 మంది వరకు అక్కడే ఉన్నారు. ఇతర లీడర్లు ఒక 50 మంది ఉన్నారు. సరే, ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం అధికార పార్టీ సహజమే, ఇవ్వాలే. అయితే ఇచ్చిన తర్వాత వాటిని ఎంత మేరకు అమలు చేశారనేటువంటి దానిపైన ఆ పార్టీ క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఒకసారి, ఇది హుజురాబాద్ ఉప ఎన్నిక కాబట్టి 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏమేమి ఉప ఎన్నికలు జరిగాయనేది తీసాం. 2019 అక్టోబర్లో, అంటే 2 ఏళ్ల క్రితం, హుజూర్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ నల్గొండ ఎంపీగా గెలవడంతో 2 ప్రాతినిధ్యం వహించిన రాజ్యాంగ రీత్యా సరికాదు కాబట్టి ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యేకి రిజైన్ చేశాడు, నల్గొండ ఎంపీగా కొనసాగాడు. దాంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. 2019 అక్టోబర్లో జరిగింది, 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు. అదొక ఉప ఎన్నిక జరిగింది. తర్వాత గత ఏడాది నవంబర్లో దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంటు రామలింగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం ద్వారా ఉప ఎన్నిక వచ్చింది. ఇవి కాకుండా మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా 2018 తర్వాత సెకండ్ టర్మ్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం మనం. ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేయకపోతే ఏమవుతుంది? అధికారం ఉన్న పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ప్రజలు నమ్మకం కోల్పోతారు, ఆ పార్టీ విశ్వసనీయతను, క్రెడిబిలిటీని కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు హుజురాబాద్లో కూడా అదే జరగబోతోంది. వీటన్నిటిని మనం స్టడీ చేసి ఇప్పటివరకు మన రిపోర్టర్లు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లు చూసాం. హుజూర్ నగర్లో అక్కడ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్, తర్వాత మంత్రులు జగదీష్ రెడ్డి, వీళ్ళు ఎమ్మెల్సీ మన పల్లా రాజేశ్వర రెడ్డి, వీళ్ళంతా అక్కడ మోహరించి హుజూర్ నగర్లో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలకు మండలానికి 30 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. 141 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి 20 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. తర్వాత హుజూర్ నగర్ రింగ్ రోడ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు అన్నారు, రోడ్లు అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. హుజూర్ నగర్లో కార్మికులు ఉన్నారు. వాళ్ళకు ఈఎస్ఐ ఆసుపత్రి ఎప్పుడో శాంక్షన్ అయినటువంటి దాన్ని నిర్మించిస్తా ఉన్నారు. ఈ హామీలు ఏవి కూడా 2 ఏళ్ళైనా కూడా పూర్తి కాలేదు. దాంట్లో ఏమవుతుంది? హుజూర్ నగర్లో మీరు ఏం చేశారు, అక్కడ పూర్తి కాలేదు అనేటువంటి అంశం ఇప్పుడు హుజూరాబాద్లో చర్చనీయాంశం అవుతుంది. అట్లాగే దుబ్బాక ఏడాది క్రితం జరిగినటువంటిది, లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగినటువంటిది. అక్కడ కూడా హరీష్ రావు ఇన్ఛార్జ్, మొత్తం ఆయనే. దుబ్బాక సిద్దిపేట కానుకొని ఉంటుంది కాబట్టి మొత్తం హరీష్ రావు ఇన్ఛార్జ్గా తీసుకుని ఇప్పుడు ఎట్లయితే హుజూరాబాద్ చేస్తున్నాడో అక్కడ కూడా అట్లాగే చేశారు. అక్కడ ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు తిరగబడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ ఉద్యోగులకు 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని ఉద్యోగులకు తీసేయడంతో అక్కడ మేము టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తామంటే కాదు, మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టించే బాధ్యత నాది అని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా ప్రచారం చేయించుకున్నాడు. వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పెట్టిస్తాను. ఇప్పటి వరకు కాలేదు, ఏడాది అవుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ విధంగా మోసం చేశారు. తర్వాత అక్కడ బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకు కొద్దిమందికి పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్లు ఇస్తామన్నారు, ఆ పెన్షన్లు ఇప్పటివరకు కాలేదు. తర్వాత అక్కడ 78 కమ్యూనిటీ భవనాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు, మేము నిర్మించిస్తామని చెప్పేసి. ఒక్క కమ్యూనిటీ భవనం కూడా కాలేదు. ఇప్పటివరకు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది. ఇక వరంగల్ ఈ ఏడాది మీరు కూడా రిపోర్టింగ్ పోయినట్టున్నారు. ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటే మే 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. అక్కడ ఏప్రిల్ నోటిఫికేషన్ కంటే ముందు మంత్రి కేటీఆర్ వెళ్ళి ఒక 600 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేశారు. 28 శిలాఫలకాలు వేశారు. ఇప్పటికి 5 నెలలు అయిపోయింది, ఒక్క పని కాలే. మొత్తం 400 శిలాఫలకాలు, అన్ని శిలాఫలకాలు శంకుస్థాపనలు. ఈ ప్రభుత్వం శంకుస్థాపనకే పరిమితం అవుతోంది.
ప్రారంభోత్సవాలు అనేటువంటి ఊసే లేదు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే పురోగతి ఉంటే అవి ప్రారంభోత్సవాలకు వెళ్తాయి. కానీ ఈ ప్రభుత్వం శంకుస్థాపన ప్రభుత్వంగా మిగిలిపోతుంది, కేవలం హామీలకే పరిమితం అవుతుంది. కానీ వాటి అమలును అంటే ప్రజల జ్ఞాపక శక్తి మీద టీఆర్ఎస్కి ఏదో నమ్మకం ఉన్నట్టున్నది, ప్రజలకు పెద్ద జ్ఞాపశక్తి ఉండదు. మనం ఇప్పుడు ఏం చెప్పినా కూడా నడిచిపోతుంది, ఇస్తామని చెప్తాం, ఆ తర్వాత ఇవ్వం, వాళ్ళు మర్చిపోతారులే అనుకుంటున్నట్టున్నది. కానీ అలా ఉండదనేటువంటిది దుబ్బాక ఉప ఎన్నిక రుజువు చేసింది. నమ్మలే హరీష్ రావు ఎన్ని చేసినా కూడా, ఎన్ని జిమ్ముకులు ఇచ్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అక్కడ నమ్మలేదు. హుజూర్ నగర్లో ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారో, దుబ్బాకలో ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలు మోసం చేశారో, ఆ పక్కనే ఈ హుజూరాబాద్ అనేటువంటిది వరంగల్కు దగ్గరలో ఉంటుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ వెళ్ళి 28 శిలాఫలకాలు వేశాడు. అవన్నీ ఎక్కడున్నాయి, అక్కడే ఉన్నాయి. వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడాలు, శిలాఫలకాలు వేయడాలు, శంకుస్థాపనలు చేయడాలు తప్పించి అంతకు మించి లేదు. ఇంకా ఏ పని కాలేదు అక్కడ. 6 నెలల్లోగా ఈ ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామన్నాడు అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 6 నెలల తర్వాత ఇప్పటి వరకు లేదు, 5 నెలలు అయిపోయింది, ఇంకా 2 రోజులు ఏం చేస్తారు? ఇవన్నిటినీ కూడా హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ హామీలు ఇస్తుంది కానీ అది అమలు చేయదు. ఇంకా 2014 మేనిఫెస్టోలు ఇవన్నీ మన అందరికి తెలిసిందే. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈ ఉప ఎన్నికల సందర్భంగా అదే పనిగా పలు హామీలు ఇస్తున్నారు కానీ ఎన్నికలు అయిపోగానే మర్చిపోతున్నారు అనే దానికి ఇప్పటి వరకు మనం టెలికాస్ట్ చేసినటువంటివి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలనేటువంటిదే మన ప్రయత్నం. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా అమలు చేయనటువంటి అధికార టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతోంది, తగ్గడం కాదు కోల్పోతోంది. అట్లా క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి పార్టీలకు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? క్రెడిబిలిటీ కోల్పోయింది. ఏం చెప్పినా కూడా జనాలు నమ్మే పరిస్థితులు లేరుగా. అలాంటి ప్రమాదం ఇప్పుడు టీఆర్ఎస్ను వెంటాడుతోంది. కాబట్టి హుజూరాబాద్లో ఏం చెప్పినా కూడా ఇప్పటివరకు హుజూరాబాద్లో పెద్ద సంఖ్యలో ఈ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు, హామీలు ఇస్తున్నారు, అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు, రోడ్లు ఇస్తామని చెప్తున్నారు. ఈ విధంగా ఇష్టానుసారంగా 100 కోట్ల రూపాయల హామీలు ఇస్తున్నారు. ఇంకా దళిత బంధు పథకం అయితే దానికోసమే వచ్చింది అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవల ఫోర్సైట్ న్యూస్ సర్వేలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. సో ఈ రకంగా ఇష్టానుసారంగా ఓటర్లను ఆకర్షించేందుకోసం ఇస్తున్నటువంటి హామీలు 100 కోట్లు హుజూరాబాద్ లేదు, 1000 కోట్లకు వెళ్తోంది. అవన్నీ కూడా ఎన్నికల తర్వాత అమలు కావు అనేటువంటి ఒక అభిప్రాయాలు ప్రజలకు ఇప్పటికీ వచ్చేసింది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళంతా హుజూర్ నగరు, దుబ్బాక, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఏమైంది? ఇక్కడ వరదలు చిక్కున్న వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఎన్ని రోజులు అయిపోతుంది ఎలక్షన్స్ జరిగి? ఇచ్చిండ్రా? ఇప్పుడు 9 నెలలు. ప్రధానంగా దళిత బంధు కూడా దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు చాలా మంది. సాయం లాగా ఇది కూడా మారబోతుంది. ఎస్, వరద సాయం మాదిరిగానే దళిత బంధు పథకం కూడా మారబోతుంది అనేటువంటిది. 9 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ వరద బాధితులకు సహాయం లేదు. సో ఇవన్నీ కూడా హుజూరాబాద్లో చర్చనీయాంశం అవుతున్నాయి. హుజూరాబాద్లో టీఆర్ఎస్ విశ్వసనీయత అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇవన్నీ ఎన్నికలు ప్రభావితం చేస్తాయనేటువంటిది హుజూరాబాద్ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశం. రైట్, మనకు కల్లూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్, కల్లూరు శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ ఉప ఎన్నికలు హుజూరాబాద్, దుబ్బాక, ఇక్కడ వరంగల్ జరిగిన వాటి గురించి ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూసాం, రిపోర్టుల ద్వారా. ఇవే కాకుండా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చెప్పినటువంటి హామీలే కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు చెప్పిన హామీలే కూడా ఇంకా చాలా ఉన్నాయి. చాలా హామీలు, శంకుస్థాపనలు కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్లు 50,000 అప్పటికే భర్తీ చేస్తా ఉన్నారు. నిన్న అసెంబ్లీలో కొత్తగా మళ్ళీ 80,000 అని చెప్పేసి కొత్త పాట పాడారు. సో ఇలా ఎప్పటికప్పుడు త్వరలో అనేటువంటి పదం, శంకుస్థాపన అనేటువంటి ప్రక్రియ వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు అయినట్టుగా అనుకోవచ్చా? ఇది నిరంతర ప్రక్రియ లాగా చూడొచ్చా? ఇది ఈ త్వరలో అనే పదం కేసీఆర్ ప్రభుత్వానికి అచ్చంగా సరిపోతుందని మనం భావిస్తున్నాము. సరే, ఇప్పటికీ అదే త్వరలో అనే పదం ఇప్పటికీ వినపడుతూనే ఉంది. అది ఇక్కడ ఏంటంటే 1 year 1.5 year నుంచి 19 నుంచి ఇప్పటిదాకా సునీల్ రెడ్డి గారు కూడా చెప్పారు, 19 నుంచి ఇప్పటి వరకు హుజూరాబాద్తో పాటు కలుపుకుంటే మనకు ఇది 4వ బై ఎలక్షన్ అని చెప్పాలి. 4వ ఉప ఎన్నిక రాష్ట్రంలో జరుగుతున్నది. దీంతో పాటు ఇవే కాకుండా గతంలో మినీ మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగినాయి వరంగల్తో పాటు. అట్లనే 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా మన దగ్గర జరిగినాయి.
ఓవరాల్గా ఈ 19 నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏదో ఒక హామీలు అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఉదాహరణకు, అక్కడ ఎవరు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఉంటారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్లో ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. అంటే చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా చల్లార్చాలి, వాళ్ళని మళ్ళీ ఓటరుగా ఎట్లా మార్చుకోవాలి, ఓటుగా ఎట్లా వాళ్ళది తీసుకోవాలి అనే లైన్లో మీరు అన్నట్టుగా ఏంటంటే 50,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నది అని టైంతో పాటు నెలతో పాటు ప్రకటించింది ఈ ప్రభుత్వం. జరిగిన మరుసటి నెలలోనే ఉండబోతున్నాయి అనేది కూడా చెప్పింది, దానికంటే ముందే ప్రకటించారు. సరే, అదే ఆశతోటి నిరుద్యోగులు కావచ్చు, మిగతా ఎవరైనా సమాజంలో ఏ ఓటర్ అయినా కానీ సరేలే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి స్వయంగా అతనే ప్రకటిస్తున్నాడు, ఇంత అధికారికంగా ప్రకటించినప్పుడు మోసం ఎందుకు జరుగుతుంది అనే ఒక ధీమాతోటి ఒకవేళ ఓటేయకపోతే నోటిఫికేషన్స్ రావేమో అలాంటి భయాన్నే ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు నిజంగానే మనం ఓటేయకపోతే, టీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే ఈ 50,000 ఉద్యోగాలు వెనక్కిపోతాయేమో అనేటువంటి బెదిరింపు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఓటర్లకు ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ సభలలో అక్కడక్కడ వాళ్ళు అధికార పార్టీ నాయకులు చెప్పిన తీరు మనం ఒకసారి చూసినప్పుడు అదే విషయం అర్థమైంది. అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఇంత ఆవేశంగా ఉండి చివరికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించాలే, ఈ అధికార పార్టీ అభ్యర్థిని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలే అనే ఒక నిర్ణయానికి వచ్చిన ఓటర్లను చాలా గమ్మత్తుగా నోటిఫికేషన్ ప్రకటించి ఒకవేళ మీరు ఓటేయకపోతే ఆ 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రాదు అనేటువంటి పరోక్ష సందేశాన్ని నిరుద్యోగుల్లో ఒక ఆందోళనను క్రియేట్ చేసింది ప్రభుత్వం. అంటే ఈ అధికార పార్టీ నాయకులు వీళ్ళది అదే క్యాంపెయిన్ జరిగింది. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండలో కావచ్చు, ఇటు హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డిలో కావచ్చు, అంతటా నిరుద్యోగులు మరొక్కసారి నమ్మదాములే, ఈసారికి మాత్రం నమ్మదాములే, చూద్దాం కేసీఆర్ మాట నిలబెట్టుకుంటాడా లేడా అనేటువంటి అభిప్రాయంతో వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ వైపు నిరుద్యోగులు అప్పటి వరకు ఏదైతే వాళ్ళకు ఆవేశం, ఆగ్రహం ఉండదో వాటన్నిటినీ చంపుకొని చివరికి ఓటేసింది. ఏమైంది? ఇవాళ 6 నెలలు దాటుతున్నది, ఇంతవరకు దాని అతి గతి ఎక్కడా లేదు. కాబట్టి ఇదే కాకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇటువంటి అనుభవం నిరుద్యోగులకు వచ్చింది. సరే, సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎవరైతున్నారో ఖచ్చితంగా 7 సంవత్సరాలుగా అత్యంత తక్కువ స్థాయిలో ఉద్యోగాలు నింపి ఉన్న ఖాళీలను నింపకపోవడం అనేది తీవ్రమైన అసంతృప్తి ప్రభుత్వం మీద ఉంది, లేదనే సమస్య కాదది. కానీ దాన్ని ఎప్పుడు ఎట్లా ప్రదర్శించుకోవాలి, ఎట్లా దాని రిఫ్లెక్షన్ను ఈ ప్రభుత్వానికి చూపించాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక బెదిరింపు ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నది నిరుద్యోగులకు. అప్పటికప్పుడు ఆ పూటకు నమ్మేసి ఓటేసే పద్ధతికి గత 1.5 ఇయర్ నుంచి జరుగుతున్నటువంటి క్రమాన్నే చూడాలి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిరుద్యోగులు మోసపోయింది అదే. అలాగే ఉద్యోగులు కూడా మోసపోయింది. ఉద్యోగులు ఎట్లా మోసపోయిందనంటే పిఆర్సీ రేపే వస్తున్నది, అలాగే రెగ్యులరైజేషన్ చేయబోతాము ఎవరిని, కాంట్రాక్ట్ ఉద్యోగులను స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు పిఆర్సీ విషయం కావచ్చు, నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పడం కావచ్చు. మరొకసారి ఈ వర్గాలకు సంబంధించిన ఓటర్లంతా మోసపోయిందని చెప్పాలి. అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అటు వరంగల్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఇటు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఆ రకంగా మోసం జరిగింది. సరే, అనుభవానికి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 గెలిచిండ్రు, కానీ ఏది అమలు కాని పరిస్థితి. పిఆర్సీ కూడా మొన్న ప్రకటించారు, జస్ట్ నేను అనుకుంటా 1 month 2 months ఏమో అవుతుంది అది ప్రకటించరు, కానీ అది ఇప్పటికీ ఇంప్లిమెంట్లో ఉందా లేదా అనేది నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ ఇంప్లిమెంట్లోకి వచ్చినట్టయితే అనుభవం లేదు, ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉండి పిఆర్సీ అమలు చేయని పరిస్థితిలో ఈ ప్రభుత్వం. అట్లనే పిఆర్సీలో చెప్పింది ఏంది, 131,000 ఉద్యోగాలు 91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. వాటిని కూడా నింపే పరిస్థితి లేదు. సరే, కనీసం 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏదైతే చెప్పిందో ఈ ప్రభుత్వము దాన్నైనా అమలు చేస్తారా అంటే నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఒక ప్రకటన చేశారు. మళ్ళీ ఒకసారి మోసం, ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నిక జరగబోతుంది కదా, అక్కడ నిరుద్యోగులకు ఆగ్రహం, ఆవేశం, ఇక ముఖ్యమంత్రి గారి మాటను ఇక మరొకసారి నమ్మే పరిస్థితి లేదు అనే ఒక డిసిషన్కు నిరుద్యోగులు కూడా వచ్చారు.
కానీ వాళ్ళను మరొకసారి మోసం చేసే ప్రయత్నం అసెంబ్లీ వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మరో ప్రయత్నం చేసిరని చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఆ 50,000 ఉద్యోగాలనే కాకుండా దాదాపు 70 నుంచి 80,000 ఉద్యోగాలు అతి త్వరలో 2 నెలల్లో నింపబోతున్నాము. ఎందుకంటే జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. స్థానికులకే 95% ఉద్యోగాలు లభించడానికి జోనల్ వ్యవస్థ తెస్తున్నాము. అక్కడ మనకు జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఖాళీలు ఏమున్నాయో తెలుస్తాయి. దాన్ని బట్టి నోటిఫికేషన్ ఇద్దాము. సుమారుగా 70,000 నుంచి 80,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని మరోసారి మోసకారి ప్రకటననే నిరుద్యోగులకు వినాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇందుకు మోసకారి అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది? గతంలో 50,000 ఉద్యోగాల గురించి చెప్పినప్పుడే ఆ రకంగానే చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు దీని కథ? కొత్తగా జోనల్ వ్యవస్థ చేస్తున్నాము, అందుకనే ఆలస్యం అవుతుంది, ఉద్యోగుల విభజన జరగలేదు, ఉద్యోగుల ఖాళీలు ఎన్నున్నాయో తెలుసుకోవడానికి ఒక దర్యాప్తు చేసినాము, దాని రిపోర్ట్ వస్తుంది, అది రాబోతుంది, జోనల్ వ్యవస్థ ఏర్పడబోతుంది. ఇదంతా ఏంటంటే హుజూరాబాదు ఉప ఎన్నిక అక్టోబర్ 30వ తారీఖు నాడు ఉన్నది. ఆ డేట్ అయిపోవడానికి ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం అది. 2 నెలల తర్వాత అంటే దాని అర్థం ఏంది? అప్పటి వరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోతుంది కదా, దాని తర్వాత చూసుకుందాం రాముడెవరో రాకాష్ ఎవరో అనే ధోరణిలోనే ముఖ్యమంత్రి గారు మరోసారి చెప్పిందని చెప్పాలి. మరొక సందేహం ఏంటంటే చాలా మందికి దళిత బంధు అకౌంట్లో పడినటువంటి ఫ్రీజ్ అయినటువంటి డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ తర్వాత 30 తారీఖు తర్వాత అవి మళ్ళీ అందరికీ వెనక్కిపోతాయి అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాని మీద 1,00,000 అనుమానాలు ఉన్నాయి, శంకలు ఉన్నాయి. అది ఒక వేరే కథ అది. కానీ నిరుద్యోగుల విషయం మాత్రం ఈసారి హుజూరాబాద్లో అట్లా మరోసారి మోసపోయే అవకాశాలు అయితే మనకు కనపడతలేదు నిరుద్యోగుల విషయంలో చెప్తే. ఇక దళిత బంధుకు సంబంధించి చెప్పాలంటే దాని పెద్ద స్టోరీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు వేరు, అక్కడ అమలవుతున్న తీరు వేరు, ముఖ్యమంత్రి గారు చెప్తున్న తీరు వేరు, హరీష్ రావు గారు చెప్తున్న తీరు వేరు. అంటే ఇదే గందరగోళం ఉన్నది. ఎట్లా అమలవుతుంది, ఏంది దీని పద్ధతి అనేది ఎవరికి సరిగ్గా అర్థం కానటువంటి పరిస్థితుల్లోనే మనకి ఇలా దళిత బంధు కనపడుతుంది. ఇంకొకటి ఇలా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, వచ్చే బడ్జెట్లో అసలు ఇప్పుడేం చేస్తామో ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. వచ్చే బడ్జెట్లో 20,000 కోట్లు దళిత బంధుకు ప్రకటిస్తాము అని అంటుంది. దాని అర్థమైంది అంటే వచ్చే బడ్జెట్లో అంటే వచ్చే మార్చిలో ప్రకటిస్తాము అని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 17 లక్షలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయని ఈ ప్రభుత్వమే గుర్తించింది. వాళ్ళందరికీ దళిత బంధు అందాలంటే సుమారుగా 8 నుంచి 9 సంవత్సరాలు పట్టేటువంటి సమయం. దాని అర్థం ఏంటంటే ఇప్పుడే కాదు, ఈ 2 సంవత్సరాలనే కాదు, మరొకసారి నన్ను మీరు గెలిపించుకోవాల్సిందే అని పరోక్షంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే దళిత బంధును ఎరవేసి మరోసారి నన్ను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకుంటేనే 2023లో మీకు దళిత బంధు వస్తుంది అని చెప్పకనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరోసారి చెప్పిండ్రని చెప్పాలి. ఇదో రకమైనటువంటి మోసం. అంటే అనుభవం 7 సంవత్సరాల నుంచి అనేక ఉప ఎన్నికల సందర్భంలో, అనేక మున్సిపల్ ఎన్నికల సందర్భంలో, గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంలో ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసింది, శిలాఫలకాలకే ఈ ప్రభుత్వం యొక్క హామీలు ఉండిపోతున్న విషయం ప్రజలకు అనుభవంలో ఉంది. కానీ మరొకసారి నమ్మించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా నిన్ననే చేశారు. సుదీర్ఘ ప్రసంగంలో చెప్పారు. ఏ విషయానికి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన క్లారిటీ ఏ విషయంలోనూ ఇవ్వలేదు. దాన్ని ఎక్కడేసిందంటే వాయిదా వేస్తూ చెప్తూ వచ్చిండ్రు. అంటే మీరు 23లో నాకు ఓటేయాలనే విధంగా అతడు చెప్తూ వచ్చిండు అసెంబ్లీలో. అంటే మరొకసారి ఎట్లా నమ్ముతారండి? కనీసం అంటే 3 బై ఎలక్షన్లు, మినీ మున్సిపల్ ఎలక్షన్స్, 2 గ్రాడ్యుయేట్ సీట్లకు జరిగిన ఎన్నికలు, ఇవన్నీ షార్ట్ పీరియడ్లో తెలంగాణ ప్రజలకు అందరికీ అనుభవంలో ఉన్నది. కాబట్టి మరొకసారి నమ్మే విషయం ఉంటుంది. ఇక ముఖ్యంగా మన వరంగల్ నగరానికి సంబంధించి మనం చెప్పుకోవాలంటే ఇటీవలనే 6 నెలల క్రితం అక్కడ ఎన్నికలు జరిగినాయి. కాబట్టి అంతకుముందు వరంగల్ పట్టణం విపరీతమైన వరదలతోటి అపారంగా నష్టపోయింది. అలాగే వరంగల్లో అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి. అంటే అది జీవించడానికి, వర్షాకాలంలో జీవించడానికి యోగ్యంగా లేని పరిస్థితులు వరంగల్ నగరానికి ఏర్పడుతూ వస్తున్నాయి. అదే వరంగల్ నగరం మీద మొదట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు వరంగల్ టూర్లో అక్కడ దాన్ని ఏమో డల్లాసో దేన్నో చేస్తా అని అక్కడ అద్భుతంగా చెప్పొచ్చు ఒకటి. ఇంకొకటి అక్కడ మురికివాడలకు వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చి ఏంటంటే నేను ఇక్కడనే కూర్చొని మీకు ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు.
అక్కడ ఇల్లు లేని వాళ్లకు లేదంటే మురికివాడ ప్రజలకు అదొక గొప్ప వరంగా చెప్తూ ఆ రోజు అద్భుతంగా చెప్పిండు. అట్లనే ఇప్పుడు మొన్న మినీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంతకుముందే వరదలు వచ్చినాయి. మరొకసారి అక్కడ వరంగల్ ప్రజలు మరోసారి మోసం. ఏం మోసం అని అంటే అసలు వరదలు మొన్న వచ్చినప్పుడు కూడా సేమ్ సిమిలర్గా 1 ఇయర్ బ్యాక్ ఏ రకంగా మునిగిందో వరంగల్ నగరం మొన్న కూడా ఆ రకంగానే మునిగింది. అంటే ఎన్నికలు అయినవి కూడా మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, అది త్వరలో చేస్తామని చెప్పారు. ముంపు జరగకుండా చూస్తాము, దానికి సరైన సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము వరంగల్ నగరానికి సంబంధించి అని మరొకసారి ముఖ్యమంత్రి మరోసారి ప్రజలు నమ్మారు. అంటే ఇట్లా 1 by 1 1కి 2 సార్లు ప్రజలు నమ్ముతారనే అవకాశం మాత్రం ఎక్కడ లేదు మనకు తెలిసి అయితే. కాబట్టి ఇంకొకటి ఈ నాగార్జున సాగర్లో కూడా హాలియాలో డిగ్రీ కాలేజ్ పెడతామని చెప్పారు. అట్లనే నాగార్జున సాగర్కి సంబంధించి ఒక పెండింగ్ ప్రాజెక్టు కూడా నిధులు కేటాయిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం చెప్పింది. సరే అవి ఎంత మేరకు అమల్లోకి వచ్చినాయి, 6 నెలల కాలం గడుస్తుంది కాబట్టి దాన్ని పరిస్థితులు ఏంది అనేది ఇప్పటికైతే మనం అక్కడ జరుగుతున్నట్టయితే వార్తలు అయితే లేవు మనకు తెలిసి. 6 నెలల కాలంలో నిధులు కేటాయించినరా లేదా? శ్రీనివాస్ రెడ్డి గారు 15 లిఫ్ట్ ఇరిగేషన్లు 150 కోట్లు 15 లిఫ్ట్ ఇరిగేషన్లు కేటాయించినా అండి. నల్లికల్ ప్రాజెక్టు కాలే కందికల్ ప్రాజెక్టు, ఇంకోటి డిగ్రీ కాలేజ్ కూడా కేటాయిస్తామని చెప్పినారు అక్కడ మున్సిపల్ అక్కడి బై ఎలక్షన్లో. రకరకాలుగా చాలా ఉన్నాయి. ఇంకొకటి దుబ్బాకలో కూడా సరే ఓటమి చెందిండ్రు, అక్కడ ప్రజలు తిరస్కరించినది వాస్తవమే. కానీ దుబ్బాక ఎన్నికల్లో కూడా అక్కడ దుబ్బాక ప్రజలకు ఏం చెప్పినానంటే, ఎందుకంటే బీజేపీ అక్కడ చాలా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసింది. ఏమనంటే సిద్దిపేట అట్లా ఎట్లా ఉంది, దుబ్బాక ఇట్లెట్లుంది అనేటువంటి లోకల్ నినాదం అక్కడ ఏదైతే బీజేపీకి చెప్పిందో అది వర్కౌట్ అయింది బీజేపీ. వాస్తవం అది. సిద్దిపేట అభివృద్ధికి దుబ్బాక అభివృద్ధికి జమీన్ ఆస్మాన్ తేడా ఉందనేది అక్కడ ప్రజలకు అనుభవంలో ఉంది. కాబట్టి బీజేపీ చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా నమ్మారు. అయినా దుబ్బాక ప్రజలకు వాళ్ళు అక్కడ ఏం చెప్పిండ్రు, దుబ్బాకని కూడా సిద్దిపేట లాగా చేస్తాం అని చెప్పారు. మరి జరిగిందా? సరే ఓటమి గెలుపు అనేది సహజం, ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడ మరి జరిగిందా, దుబ్బాక సిద్దిపేటగా మారిందా? ఆ వార్తలు అయితే మనకు ఎక్కడ లేవు. సో ఇట్లా ఓవరాల్గా చూసినప్పుడు అంటే పదే ప్రజలు ప్రతిసారి నమ్మే అవకాశం ఉండదు. 1కి 2 సార్లు నమ్మొచ్చు, నో డౌట్. కానీ 3వసారి నమ్మే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. హుజూరాబాదులో మాత్రం ఆ పరిస్థితి అసలే ఉండదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన 3 బై ఎలక్షన్స్ కావచ్చు, మినీ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, ఇదంతా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు ఏ హామీ ఇచ్చినా కానీ నమ్మే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. రైట్. ఎస్ సునీల్ గారు, ప్రధానంగా ఇప్పుడే కాదు 2014 నుంచి కూడా చెప్పుకుంటూ చూసినా కూడా వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా కనిపిస్తుంది. మేనిఫెస్టోలో ఒకటి ఉంటాయి, ఇక్కడికి వస్తే దానికి సంబంధం లేని పథకాలు వేరే పెడుతుంటారు. సో ఇలా అక్కడి నుంచి చూసుకున్నా కూడా చాలా అంశాలు 100ల కొద్ది దొరుకుతూ ఉంటాయి, వీళ్ళు చెప్పేది ఏంటి చేసేది ఏంటి అనేది. దానిలో భాగంగా ఇప్పుడు ఉప ఎన్నికలు ఇంకొంచెం డోస్ ఎక్కువ పెంచినట్టుగా కనిపిస్తుంటుంది, శిలాఫలకాల్లో కానీ చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ. ఎలా చూడొచ్చు అంటారు? మేనిఫెస్టోలో చెప్పేటువంటి అంశాలే కానీ చేసే పనులకు కానీ పొంతనుండదు. ఎవరి అవసరాల కోసం వీళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని పనులు. నిన్న అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మేము ఎక్కడ చెప్పలేదు, 3 ఎకరాలు ఉండాలి, ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తాము, 2 ఎకరాలు అంటే 1 ఎకరం కొనిస్తాం, ఈ రకంగా చెప్పామన్నారు. కానీ 2014 మేనిఫెస్టోలో వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు, దళితులకు 3 ఎకరాల భూమి అని, సాగుయోగ్యమైన భూమి. దాంతోపాటు వాళ్లకు ఆ 3 ఎకరాల భూమికి సాగునీరు, కరెంటు, విత్తనాలు, మొదటి ఏడాది పెట్టుబడి, ఇవి హామీలు మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు. మరి ఆ విధంగా మాట మారిస్తే 16,000 ఎకరాలు కొనిచ్చామన్నారు, ఎక్కడ దొరకట్లేదని. దాని గురించి చాలా విమర్శలు, మీరు భూములు అమ్ముతున్నారు, ఉన్న ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఏమో ఇవ్వట్లేదు అంటున్నారు. దళిత సీఎం అది పోయింది. ఆ తర్వాత ఏ విధంగా మాట మార్చారు, కొత్త రాష్ట్రాన్ని ఏ విధంగా నేనైతేనే బాగు చేయగలుగుతాను, మిగతా ఎవరికి పాలన రాదనేటువంటి వాళ్ళతోటే చెప్పించి, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలతో చెప్పించి ఆ విధంగా. అంటే ఈ విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మేనిఫెస్టో ప్రామిసెసే. ప్రామిసెస్ విషయంలోనే ఈ విధంగా మాట మార్చేటువంటి ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ప్రజల్ని ఒక్కోసారి కొద్దిమంది ఫూల్ చేయొచ్చు మీరు, కానీ అందరినీ అన్ని వేళ ఫూల్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఈ కేసీఆర్ ఎప్పుడు గ్రహిస్తే అప్పుడు ఈ రకమైనటువంటి జిమ్మిక్లకు
ఫుల్ స్టాప్ పడుతుంది. ఆయన గ్రహించిన రోజులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతారు, ప్రజలు నవ్వుకుంటారు. దుబ్బాకలో ఏం జరిగిందో హుజూరాబాద్ కూడా అదే జరుగుతుంది. సో అంటే ఏమవుతుంది, లీడరు అప్పుడు క్రెడిబిలిటీ కోల్పోయిన తర్వాత ఇంకా ఎంత పెద్ద లీడర్ అయినా కూడా మళ్ళీ గెలవడం అనేది ఇంపాసిబుల్. అక్కడి వరకు వెళ్తుంది. ఏం చెప్పినా నడుస్తుంది. 2014 నుంచి మాకు తిరుగులేదు, ప్రతిపక్షాలన్నీ బలహీనపడ్డాయి, వీళ్ళకు ఏ విషయాల మీద క్లారిటీ లేదు అని అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డామినేట్ చేయడము, వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం, బయట కూడా అలాగే వ్యవహరించడం, ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారని చెప్పేసి ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ఆ హామీలను అమలు చేయకపోవడం. నాగార్జున సాగర్లో కూడా 150 కోట్ల రూపాయల హామీలు ఇచ్చారు. 15 లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. అవేమీ ఐఐటి కావని చెప్పేసి అక్కడ నాయకులే చెప్తున్నారు. ఒకవేళ చేసేది ఉంటే 2014 నుంచి ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్నలు అప్పుడే తలెత్తినాయి. కానీ ఉప ఎన్నికల కోసం హామీలు ఇచ్చాడు, మళ్ళీ ప్రజలు నమ్మాలని చెప్పేసి. ఇప్పుడు హుజురాబాద్లో ఉప ఎన్నిక కోసం ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు అనేది మనం చూసాం. ఇప్పుడు దళిత బంధు పథకం ఒక్క హుజురాబాద్లోనే పూర్తి స్థాయిలో సాచ్యురేషన్ మోడ్లో అమలు చేస్తారు. మిగిలిన 119 అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం సెగ్మెంట్కు 100 చొప్పున మాత్రమే అమలు చేస్తామంటున్నారు. మరి ఒక్క హుజురాబాద్లోనే ఎందుకు? అది దళిత ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కాదు కదా, ఎందుకు? పోనీ హుజురాబాద్లోనే అయినా ఏదో ఒక మండలంని పైలట్ స్టడీ అనుకున్నప్పుడు ఒక మండలంలో తీసుకొని టేకప్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. మొత్తం హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఈ విధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి వేలాది మంది ఈ దళిత బంధు పథకానికి అర్హులయ్యేటువంటి వాళ్ళందరికీ ఎప్పటికి అమలవుతుంది ఈ స్కీము? ఒక్క దళిత హుజురాబాద్లో మాత్రం పూర్తిగా ఇచ్చేస్తామంటున్నారు. అంటే ఎందుకు ఇచ్చేస్తామంటున్నారు? జనం ఏ విధంగా నమ్ముతారు? మిగతా అంతా రాష్ట్రం అంతా ఇవ్వం, 100 మందికి ఇస్తాం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు, కానీ హుజురాబాద్లో మాత్రం అందరికీ ఇస్తాం. ఈ విధంగా జనాలు లాజిక్ లేకుండా మాట్లాడినట్టయితే ఎలా సాధ్యమవుతుంది? పైలట్ స్టడీ ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది జనం అర్థం చేసుకుంటారు కదా. ఇస్తారా? ఇప్పటి వరకు 15 మంది మాత్రమే మీరు ఎగ్జిక్యూట్ చేశారు. 16వ లబ్ధిదారుడికి ఇప్పటి వరకు అందలేదు. 30వ తారీఖు లోపు అది సాధ్యం కాదని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పుడు మిగతా అంటే ఇన్ని వేల మందిని 21,000 మందిని మీరు ఇప్పుడు మోసం చేయబోతున్నారు. 21,000 మంది లబ్ధిదారులు అక్కడ ఉన్నట్టు తెలియదు మనకు. హుజురాబాద్ దళిత బంధు లబ్ధిదారులు అక్కడ 47,000 48,000 దళిత ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లను కన్సాలిడేట్ అయ్యి మొత్తం టీఆర్ఎస్కు పడేలా చేసుకోవడం కోసం ఉన్న పలంగా దళిత బంధు స్కీమును అమలు చేయడం, పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ని ఎన్నుకోవడం. ఇవన్నిటి ప్రజలకు అర్థం కాదా? ప్రజలంతా అమాయకులా? వాళ్ళకి తెలియదా? ఇంతమంది మీడియా చెప్తోంది, మిగతా విపక్షాలు చెప్తున్నాయి కదా. ఆ క్లారిటీ వచ్చేసింది వాళ్ళకు, హుజురాబాద్ ఓటర్లకు ఆ క్లారిటీ వచ్చేసింది. ఏం చెప్పినా ఇది కాదు, సాధ్యాసాధ్యాలని ప్రజలు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అందుకే అక్కడ ఇప్పుడు హరీష్ రావు ఏం చెప్పినా కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా దళిత బంధుతో పాటు ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నట్టు నాగార్జున సాగరు, హుజూర్ నగరు, దుబ్బాక, గ్రేటర్ వరంగల్ మా హుజురాబాద్కు చాలా దగ్గరలో ఉంటుంది. సో వాళ్ళకి తెలుసు, రెగ్యులర్గా వరంగల్కి వస్తూ పోతుంటారు వాళ్ళు కూడా. కమలాపూర్లో అయితే ఇంకా రెగ్యులర్గా వస్తుంటారు. గతంలో కమలాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ హన్మకొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండేది. వాళ్ళందరికీ ఆ వరంగల్లో ఏం జరుగుతుందనేటువంటిది అవగాహన ఉంటుంది. 600 కోట్లు ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కే మీరు హామీలు ఇచ్చేసి మంత్రి కేటీఆర్ ఇష్టానుసారంగా శిలాఫలకాలు 28 శిలాఫలకాలు వేసేసి అవి ఒక్క పని కూడా కాలేదు. ఇప్పుడు మంత్రి హరీష్ రావు కూడా అదే పని చేయబోతున్నాడు. వరంగల్లో మంత్రి కేటీఆర్, హుజూరాబాద్లో మంత్రి హరీష్ రావు ఈ రకమైనటువంటి ఇష్టానుసారం హామీలు ఇచ్చి కేవలం శిలాఫలకాలు శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారు. అవేవి అభివృద్ధి కార్యక్రమాలు కార్యరూపం దాల్చట్లేదు, కనీసం ప్రారంభాన్ని కూడా నోచుకోవట్లేదు. అవి పూర్తయిపోయి ప్రారంభోత్సవాలకు వెళ్ళడం అనేటువంటిది ఇది అయ్యే పని కాదు. ఈ మొత్తం అంతా కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా హుజురాబాద్ ప్రజలు గ్రహిస్తున్నారు. హుజురాబాద్ ప్రజలను నమ్మించడం అనేటువంటిది ఎన్ని విన్యాసాలు, ఈ విధంగా కేసీఆర్ కానీ మంత్రి హరీష్ రావు కానీ ఎన్ని విన్యాసాలు పడినా ఎన్ని విన్యాసాలు చేసినా కూడా హుజురాబాద్ ఓటర్లను నమ్మించడం అనేది అంత సులువైన విషయం కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇటీవల ఫోర్సైట్ న్యూస్ చేసినటువంటి సర్వేలో కూడా అదే వెల్లడైంది. సో మరొకటి సునీల్, ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ మాట్లాడే మాటలు అప్పుడప్పుడు చూస్తే బయటనేమో
ఇంటికొక ఉద్యోగం అదే అన్న విషయం కూడా 2014 ముందు సభలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్తారు, మళ్ళీ అసెంబ్లీకి వచ్చి అట్లెట్లా ఎవరన్నారు నేను అనలేదని చెప్పేసి అంటారు. లేదా దళిత బంధు అన్నట్టేనే 3 ఎకరాలు ఎవరిస్తారని చెప్పేసి అన్నారు, ఒక్కొక్క ఎకరం ఉన్న వాళ్ళకి యాడ్ చేస్తామని చెప్పేసి అనే మాటలు అంటే అబద్ధాలని కూడా చెప్పిన విషయాన్ని కూడా చెప్పినట్టుగా మరలా అబద్ధం చెప్పే విషయాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తారు కేసీఆర్? మొన్న గ్రామ పంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహాలకు సంబంధించి కూడా కేటీఆర్ను ఇక్కడ స్పష్టంగా మనకు ఆన్ రికార్డులో వీడియోస్ కూడా ఉన్నాయి. కేసీఆర్ ఏమో అట్లా ఎవరు చెప్పారు, అవి ఇస్తామని మేము చెప్పలేదు కదా అనేటువంటి అబద్ధాలను చెప్పే విధానాన్ని కూడా అంత స్ట్రాంగ్గా చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేద్దామనే ఆలోచన దేనికి సంకేతం అంటారు? అవి సాధ్యం కాదని కేసీఆర్ గ్రహిస్తాడు. గతంలో ముందు చెప్తారు, చెప్పిన తర్వాత ఇది సాధ్యం కాదు అని గ్రహించిన తర్వాత ఏం చేయాలంటే దాటవేయడానికి ఏం చేయాలంటే బుల్డోజ్ చేయాలి. ఈ రకమైనటువంటి వ్యూహం కేసీఆర్ది. ఇవాళ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఇంత ప్రోత్సాహకంగా 15 లక్షలు ఇస్తాం అనేటువంటిది వాళ్ళు స్కీమ్ ప్రోత్సాహకం. అది మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు. అది మరి మీ పార్టీ విధానం, మీ ప్రభుత్వ విధానం కానప్పుడు మీ కుమారుడైనటువంటి మంత్రి ఏ విధంగా చెప్పాడు? చట్టంలో లేకపోవచ్చు, చట్టంలో ఉన్నదని ఎవరు చట్టంలో లేకపోవచ్చు, కానీ మీ పార్టీ విధానం అని చెప్పేసి మీ ప్రభుత్వ విధానం అని చెప్పారు కదా. మీ ప్రభుత్వ విధానం అన్నప్పుడు మళ్ళీ మాది విధానం కాదని చెప్పేసి ముఖ్యమంత్రిగా మీరే చెప్పడం అనేటువంటిది ఇవాళ సర్పంచులంతా కూడా సర్పంచులు కేసీఆర్ నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000కి పై చిలుకున్నటువంటి సర్పంచులు కేసీఆర్ నమ్ముతారా? ఇక నమ్మరు కదా. మీరు ఇంతమంది సర్పంచులు తీసుకోండి, వాళ్ళకు ఆ విషయం చెప్పారా లేదా? మీ టీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవం అయితే ప్రోత్సాహం ఇస్తుంది ప్రభుత్వం అనేటువంటి దాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కానీ మంత్రి కేటీఆర్ కానీ సభలో కూడా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా చెప్పారా లేదా? అది మనకు రికార్డు కూడా ఉంది కదా, వీడియో రికార్డు కూడా ఉంది కదా. సో అది సాధ్యం కాదు అన్నప్పుడు నిధులు ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయట్లేదు, నిధుల కొరత ఉంది, ఇది సాధ్యం కాదు అనుకున్నప్పుడు మేము ఆ విధంగా అనలేదు అనేటువంటిది. ఇవాళ దళితులకు 3 ఎకరాలు అనేటువంటిది ఈ 7 ఏళ్లలో 16,000 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. ఇది సాధ్యం కాదని అర్థమైపోయింది ఆయనకు. కాబట్టి నెమ్మదిగా అసలు దళితులకు 3 ఎకరాలు అనేటువంటి కాన్సెప్టే లేదు అనేటువంటిది చెప్పదలుచుకోండి. కానీ ఈ 2014 మేనిఫెస్టో బ్లాక్ అండ్ వైట్ చాలా క్లారిటీగా ఉంది కదా. వాళ్ళందరికీ వ్యవసాయ ఆధారిత ఎస్సీలకు 3 ఎకరాల భూమి వసతులు కల్పిస్తాము, ఇదే వర్డింగ్ ఉంది 2014 మేనిఫెస్టోలో. ఇప్పుడు ఆ మేనిఫెస్టో తీసి కేసీఆర్ ముందు పెడితే మరి ఏం చెప్తారు? సో ఈ రకంగా అంటే సాధ్యం, ముందు ఎలాగైనా గెలవాలి అనేటువంటిది దాంతో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, తర్వాత ఆర్థిక పరిస్థితి సరిపోదు, ఇప్పటికే ఆ విధంగా చేసే 4 లక్షల కోట్ల అప్పులు చేశారు. దాంతోపాటుగా కొంత ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఏది ప్రాధాన్యత క్రమం ఏంది, ఈ రాష్ట్రానికి ఏంది అనేది తెలుసుకోలేకపోవడం, ఆ విధంగా తప్పులు చేసుకుంటూ పోవడం, దాంతో ఆర్థిక భారం రాష్ట్రం అప్పులో కూరుకుపోవడం, ఆర్థిక సంక్షోభ దిశగా రాష్ట్రం పయనించడం, ఈ పరిణామాల రీత్యా కొన్ని స్కీమ్స్ అమలు చేయలేమని తెలిసిన తర్వాత ఇక మనం దాని నుంచి బయటపడడం కోసం ఇవాళ దళిత బంధు ఎటు ఇస్తున్నాం కదా, దళితులు మన వైపే ఉంటారు అనే దాంతో 3 ఎకరాల భూమి అనేటువంటి దాన్ని ఇవి వెళ్ళిపోతాయి. ఎస్, ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వ్యూహాలు కేసీఆర్ వెన్నతో పెట్టిన విద్య. మొదటి నుంచి ఇదే రకమైనటువంటిది చెప్పుకుంటూ పోతాడు. కానీ ప్రజల జ్ఞాపక శక్తి గొప్పది. ప్రజలు ఏ సందర్భంలో ఏ విధంగా రియాక్ట్ కావాలని వాళ్ళకు తెలుసు. అందుకే దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి. ఎందుకు మారుతుంటాయి ప్రభుత్వాలు? ఆ విధంగా అయితే ఎప్పుడూ టీఆర్ఎస్ఏ గెలవాలి. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలవాలి, కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవాలి, ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవాలి. ఎందుకు గెలవలేదు? అక్కడ ప్రజలు తెలిసిపోయింది ఏం జరిగింది అనేటువంటిది. మిగతా ప్రాంత ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏం జరిగేదో. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ రిజల్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు హుజరాబాద్ రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది అనేటువంటిది మా రైట్. శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఒకటి, ఈరోజు హుజరాబాద్ ప్రజలు ఈ రకంగా ఇచ్చేటువంటి హామీలను నమ్మే పరిస్థితుల్లో ఉన్నారంటారా? అంటే గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అటు హుజూర్ నగరే కానీ, దుబ్బాకే కానీ, నాగార్జున సాగరే కానీ, వరంగల్, జిహెచ్ఎంసీ అన్ని ఎన్నికలను ఒకసారి వాళ్ళందరూ నెమరు వేసుకున్నా కూడా ఇప్పుడు హుజరాబాద్లో వీళ్ళు ఇన్ని చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారంటారా? అసలు లేరు అనే విషయాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తనకు తానే ఒప్పుకున్నట్టుగా దాని అర్థం మాత్రం ఉంది. ఎందుకంటే అతను చెప్పినటువంటి జవాబులోనే దళిత బంధు పైన ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జవాబులో
అమలు జరగబోదు అనే విషయమే మనకు అర్థమైంది. ఇక ముందు అమలు జరగబోదు అనే విషయమే. ఎందుకంటే ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా ఈ దళిత బంధును చట్టబద్ధం చేయాలి అని అడిగాను. చట్టబద్ధం చేస్తే ఆ పథకం నిరంతరంగా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం అడిగిన జవాబుకు మరి ముఖ్యమంత్రి గారు ఏమని జవాబు ఇచ్చిండ్రు అక్కడ ఉంటుంది. అసలు ఈ పథకం అమలు జరుగుతుందా రాష్ట్రంలో జరగదా అనే విషయం మనకు అక్కడ చాలా మేరకు క్లారిటీ వస్తుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు దానిపైన ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ ఉన్నది మనకు. అట్లనే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధి పథకం ఉన్నది మన దగ్గర చట్టబద్ధంగా. ఈ దళిత బంధును చట్టబద్ధం చేస్తే ఆ చట్టం పనికి రాకుండా పోతుంది అనే ధోరణిలో చెప్పిండు. లేదా ఇప్పటికే ఒక చట్టం ఉంది దానికి సంబంధించి దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ కింద, కాబట్టి దళిత బంధును చట్టబద్ధం చేయాల్సిన అవసరం లేదన్నాడు. అంటే మళ్ళీ దీనికి వివరణ ఆయన ఏమిచ్చిండంటే ఈ ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద సరిగ్గా వాళ్ళకి అభివృద్ధి జరుగుతలేదు, అందుకనే నేను దళిత బంధు తెచ్చినా అని కూడా చెప్పిండు. కానీ ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఖచ్చితంగా అడిగింది కాబట్టి దీన్ని చట్టబద్ధం చేయాల్సిందే అని అడిగినప్పుడు అతని నుంచి వచ్చిన జవాబులోనే దళిత బంధు కొనసాగదనే విషయం కూడా మనకు అర్థం. ఎందుకంటే ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమునే ఆయన చట్టబద్ధంగా ఉంది, అది దాన్నే కొనసాగిస్తామని చెప్పిండు. అంటే దాని అర్థమైంది దళిత బంధు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేదే ముఖ్యమంత్రి గారి జవాబు కదా. ఒకవేళ నిజంగానే దళిత బంధును నిక్కచ్చిగా రాబోయే 7-8 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారమే అది 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పడుతుందని పరోక్షంగా ఆయన చెప్పలే, కానీ ఆయన చెప్తున్న ఫిగర్స్ టైం మాత్రం 2014 నుంచి ఎలా డబుల్ బెడ్రూమ్లో కొనసాగుతుందో ఇది కూడా అలానే కాలంతో పాటు నడిచిపోతుంది కావచ్చు. యా అట్లనే ఇప్పుడు ఇదేమైందంటే ఇది చట్టబద్ధం చేయలేము అని చెప్పినప్పుడే దళిత బంధు కొనసాగేది నమ్మకం లేని విషయం అనేదే మనకు అర్థమవుతుంది. ఒకటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఈ 7 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో కేటాయిస్తూ వచ్చిందో అందులో దాదాపు 60,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీలకు బాకీ ఉంది. విచిత్రం ఏంటంటే ఈయన దళిత బంధు ఈయనేదో ఖజానాల నుంచి తీసి ప్రభుత్వమే వెచ్చిస్తుందనే సమస్య కాదు. ఇక్కడ 60,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్లోనే ఈ ప్రభుత్వం ఎస్సీలకు ఎస్టీలకు బాకీ ఉంది. వాటిని వీళ్ళ కోసం ఈ వర్గాల కోసం ఈ ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చైనా దేని రకంగానైనా కానీ ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వలేదు. దళిత బంధు అని కొత్త పేరు పెట్టాడు, అందుకనే దాన్ని చట్టబద్ధం చేయము అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఏంది గమ్మత్ అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఆల్రెడీ ప్రభుత్వమే వాళ్ళకు బకాయిలు ఉన్నది ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఇక్కడ ఏంటంటే మనం 10 లక్షల రూపాయల ఫిగర్ ఏదైతే దళిత బంధుకు సంబంధించి ఈ ప్రభుత్వం చెప్తున్నదో ఇవి ఇప్పటిదాకా సునీల్ రెడ్డి గారు మంచి విషయం చెప్పారు. ఇక్కడ ఏంటంటే 16,000 ఎకరాలు మాత్రమే దళితులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం, అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమైంది. ఆ విషయాన్ని అసెంబ్లీ వేదికగా స్వయాన ముఖ్యమంత్రి గారే అంగీకరించినని చెప్పాలి. ఆ విషయం సునీల్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే సరే భూమి దొరకదు, దళితులకు భూమి పంచివ్వాలన్నా కొనివ్వాలన్నా భూమి లేదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి జవాబు ఒక రకంగా చెప్పాలంటే. సరే మరి భూమి లేనప్పుడు ప్రభుత్వం భూములను ఎలా అమ్ముతున్నది, ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముతుంది, అదొకటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఇక్కడ దళిత బంధును ఇవ్వాలనుకున్నప్పుడు భూములు ఇవ్వాలనుకున్నావు కానీ భూములు లేవు అని ప్రభుత్వం చెప్తున్నప్పుడు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు అన్నప్పుడు ఈరోజు మార్కెట్లో ఉన్న విలువ ప్రకారంగా ఆ 3 ఎకరాలకు లేదన్నా కానీ ఒక 60 లక్షల రూపాయలు అవుతాయి. ఒక ఎకరానికి 20 లక్షలు పెట్టినా 60 లక్షలు అవుతాయి. ఈయన దళిత బంధు పేరు మీద ఎన్ని ఇస్తున్నాడు, 10 లక్షలు మాత్రమే ఇస్తా అని చెప్తున్నాడు. అది ఇచ్చింది లేదు సచ్చింది లేదు అది వేరు, కానీ ఇవ్వబోయేది మాత్రం 10 లక్షలే కదా. అంటే ఇంకా 50 లక్షలు ఈ ప్రభుత్వం దళితులకు బాకీ ఉంటుంది కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే నువ్వు హామీ ఇచ్చినావు 3 ఎకరాలు, ల్యాండ్ లేదని అంటున్నావు, అంగీకరిద్దాం. ల్యాండ్ లేనప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, కానీ అంతే విలువతో సమానంగా వాళ్ళకు లబ్ధి చేకూరాలి కదా. అంటే 60 లక్షలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చి దళిత బంధు పేరు మీద మమ అనిపిస్తున్నది, 3 ఎకరాలని ఎగ్గొడుతుంది అనేది దీంతో మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా
చాలా స్పష్టంగా చెప్పిండు, దళిత బంధును చట్టబద్ధం చేయము అని అంటే ఈ దళిత బంధు పథకం అమలయ్యే అవకాశాలు లేవు అని పరోక్షంగా ముఖ్యమంత్రి గారే అంగీకరించారు నిన్న అసెంబ్లీ వేదికగా అని చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి ఈరోజు హుజురాబాద్ వేదికగా జరుగుతున్న అన్ని పరిణామాలు చూస్తే గతంలో జరిగినాయన్ని కూడా ప్రజలు ఒకసారి మరణం చేసుకుంటున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. హుజూర్నగర్ ఎన్నికలు కానీ, దుబ్బాకలు కానీ, వరంగల్, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ కానీ అన్ని ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి ప్రారంభోత్సవాలు చేశారు, శిలాఫలకాలు వేశారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం చేశారని గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే పూర్తిగా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం శిలాఫలకాలు పరిమితమయ్యేటువంటి మాటలే అధికార నేతలవి, అదేవిధంగా శిలాఫలకాలకి పరిమితమయ్యే ప్రభుత్వం ఇదేనటువంటి ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు హుజురాబాద్లో ఈ రకంగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ప్రలోభ పెట్టినా కూడా ప్రజలైతే ఒక దృఢ నిర్ణయంతోనే ఆల్రెడీ ఫిక్స్ అయినట్టుగా దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు.